హాయ్ హలో వెల్కమ్ టు మార్నింగ్ స్టార్ విత్ మీ విజే ఓంకార్ జాలాది అలియాస్ జై. సో అందరికీ ఫస్ట్గా వెరీ గుడ్ మార్నింగ్. సో అందరు లేచి ఉంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నా షో వచ్చేసింది కదా, డెఫినెట్గా లేచే ఉంటారు. ఐ హోప్ యూ. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నా షో ఇంత బాగా వచ్చిందని చెప్పేసి నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను, నెక్స్ట్ వచ్చేసరికి నా ఎఫ్బీ లింక్లో పోస్ట్ చేశాను. చాలామంది ఫ్రెండ్స్ చూశారు, చూసి మస్ట్ కామెంట్స్ ఇచ్చారు అండ్ చిన్న సజెషన్స్ కూడా ఇచ్చారు. డెఫినెట్గా ఫాలో అవుతాను. అండ్ నా రిలేటివ్స్లో కూడా కొంతమంది చాలా బాగా చేసావు, ఇంత బాగా చేస్తాను అనుకోలేదు, కొంచెం బాగా వచ్చింది, నైస్, వెరీ గుడ్, కీప్ అప్ అని చాలా కామెంట్స్ పెట్టారు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఏంటంటే ఇదంతా ఒక ఎత్తు, ఫ్రెండ్స్ చెప్తారు, రిలేటివ్స్ చెప్తారు, అండ్ నా కొంచెం దగ్గరగా ఉన్న లోబుల్ పర్సన్స్ చెప్తారు. బట్ ఒక నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఫ్రెండే కాదు, అఫ్కోర్స్ షీ ఈజ్ లవర్ అండ్ టు మీ. సో ఏంటంటే తను కూడా నాకు చాలా హ్యాపీగా ఫోన్ చేసి చాలా బాగుంది నాన్న, చాలా బాగా చేసావు అన్నారు. తను ఎవరో కాదు, మై మదర్. ఓకే, సో మదర్ నన్నే యాక్చువల్గా నేను ఎప్పుడు లవర్గానే ఫీల్ అవుతాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు వదలలేదనమాట. సో నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసింది, కేరింగ్ అండ్ లవబుల్ పర్సన్. సో ఏంటంటే ఈరోజు కూడా టాపిక్ మంది లవ్ గురించే. ఓ మమ్మీ, థ్యాంక్స్ టు మీరు ఇచ్చిన కామెంట్స్కి, మీరు ఇచ్చిన నాకు చిన్న సజెషన్స్కి డెఫినెట్గా ఫాలో అవుతాను. అండ్ ఈ స్క్రీన్ ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో దిస్ ఈజ్ యువర్ సన్. ఓకే, టాపిక్ వద్దాం. సో ఈరోజు కూడా టాపిక్ ఏంటంటే లవ్ అండ్ కేరింగ్. సో మీ లైఫ్లో మీరు చాలామందిని, ఐ మీన్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, రిలేటివ్స్లో అవ్వచ్చు, మీరు ఎవరైతే ఎక్కువ మందిని ఇష్టపడతారో వాళ్ళు కూడా ఒక లవబుల్ పర్సన్ అవుతారు. అఫ్కోర్స్ లవ్ అంటే మనం చాలామంది అనుకుంటాం ఒక యూత్లో చేసుకునే ఒక లవ్ అనుకుంటాం. బట్ ఏంటంటే యాక్చువల్ లవ్ అనేది కేరింగ్లో కూడా వస్తుంది. అది ఎక్కడి నుంచో అనేది, ఇప్పుడు ఫ్రెండ్స్, పేరెంట్స్, సో వీళ్ళ దగ్గర కూడా ఒక కేరింగ్ వస్తుంది మనకి, అది కూడా ఒక లవ్వే అనమాట. సో లవ్ అనేది చాలామంది అగ్నిస్ట్గా చూస్తారు, కొంతమందికి నచ్చదు, కొంతమంది ఏమో లవ్ అది ఓన్లీ స్టూడెంట్స్ చేసుకుంటారు అనుకుంటారు. బట్ ఒక మదర్ ఒక సన్ చేయొచ్చు, లేదా ఒక డాటర్ ఒక ఫాదర్ని చేయొచ్చు, అండ్ ఒక సిస్టర్ బ్రదర్ని చేయొచ్చు. ఇట్స్ ఆల్సో లవ్, కేరింగ్. సో లవ్ అంటే అసలు ఫస్ట్ మీనింగ్ ఏంటి? లవ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎవరైతే ఎక్కువగా కేర్ తీసుకుంటామో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు చుట్టూ మన ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉంటుంది, మన చుట్టూ ఏమవుతుంది అనేది మనం మర్చిపోతాం, డెఫినెట్గా మర్చిపోతాం. సో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వన్స్ వాళ్ళ గురించి మనం ఆలోచించేటప్పుడు ఏమైందంటే సో ఇంకెవరి గురించి ఏం ఆలోచించాం, ఏ పని చేయలేమన్నమాట. సో అది కూడా ఒక లవ్వే. సో మీ లైఫ్లో మీరు ఎవరన్నా లవ్ చేసినా కానీ, ఐ మీన్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అఫ్కోర్స్ మీరు మీ లవ్లు పర్సన్ గురించి అని చెప్పొచ్చు. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఈరోజు టాపిక్ అదే. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి నాతో షేర్ చేసుకోవచ్చు అనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ రోల్ అవుతుంది కదా, సో దానికి కాల్ చేసి డైరెక్ట్గా నాతో మాట్లాడేయచ్చు. లవ్ గురించి కూడా మీరు చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మార్నింగ్, రోజు డైలీ లేస్తున్నాం మార్నింగ్, ఫస్ట్ మీ వచ్చి మీ ముందు ఇలా ఉంటున్నానంటే సో 5:30, 6కి అలా లేస్తున్నాం. బట్ మనం ఏం బ్యాచ్ అంటే బీటెక్లో ఉన్నప్పుడు 11కి అలా లేసే బ్యాచ్ అనమాట. ఆల్మోస్ట్ నేను లేచేలోపు సగం డే అయిపోతుంది. సో మిగతా సగం డే అలా తిరిగి చేస్తున్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు వర్క్ టెన్షన్స్. సో ఏంటంటే వర్క్ మీద పడినప్పుడు మార్నింగ్ లేవాలనిపిస్తుంది. అఫ్కోర్స్ మార్నింగ్ లేస్తుంటే ఇంకా చాలా బాగుందనమాట, ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు ఉన్నాయి. ఐ మీన్ మార్నింగ్ 7కి లేస్తున్నాను, మళ్ళీ నైట్ 9:30, 10కి పడుకుంటున్నాను కదా, ఎక్కువ అవర్స్ ఉన్నాయేమో అని ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు 11కి లేసినప్పుడు సగం లైఫ్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే మీరు కూడా ఎర్లీగా లేవండి అండ్ హెల్దీగా ఉండండి, బీ ఫిట్ అండ్ జిమ్కి అలాంటివన్నీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు బాగా చేస్తేనే 45 ఇయర్స్ తర్వాత మనం యంగ్గా కనిపిస్తాం. అండ్ అఫ్కోర్స్ ఈరోజు టాపిక్ అర్థమైంది కదా, లవ్ అండ్ కేరింగ్. సో మీరు ఎప్పుడైనా లవ్లో పడినా అండ్ ఫస్ట్ క్రష్ అయినా, అఫ్కోర్స్ లవ్ అంటే కాలేజ్ లైఫ్లో మనకి బాగా కనిపించేది ఏంటంటే ఫస్ట్ క్రష్. ఎవరన్నా అమ్మాయిని చూసినప్పుడు, లేదా అమ్మాయి అబ్బాయిని చూసినప్పుడు, అండ్ ఫస్ట్ క్రష్ అంటే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్లో చిన్న మ్యూజిక్ వచ్చేసి బర్డ్స్ ఎగరటం అలాంటివి ఉండవు రియల్ లైఫ్లో. బట్ ఏంటంటే లవ్ అనేది ఒక ఫస్ట్ క్రష్. అది ఏదైనా అవ్వచ్చు, మంచి గిఫ్ట్ అయినా అవ్వచ్చు లవ్లో ఉన్నప్పుడు, లేదంటే చిన్న ఓకే అన్నీ నాతో చెప్పిస్తారు మీరు. ఓకే, మీరు ఏదైనా ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ స్క్రీన్ మీద ఒక నెంబర్ రోల్ అవుతుంది కదా, లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అఫ్కోర్స్ మీరు లవ్ చేయకపోయినా రెస్పాండ్ అవ్వచ్చు కదా. సో ఏంటంటే లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఎస్, టుడే టాపిక్ అదే. అండ్ ఓకే, నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఒక చిన్న సాంగ్ విందాం. సో ఏంటంటే ఈరోజు మన టాపిక్ కూడా మంచి లవ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన లైలా మజ్నూ నుంచి, పారు దేవదాస్ నుంచి. సో ఎంతోమంది లవ్ని ఒక రేంజ్లో చూపించారు. బట్ ఏంటంటే లవ్ అనేది ఓన్లీ లవర్స్ అండ్ ఇలా కాకుండా ఒక మంచి కాంబినేషన్ అనమాట. అసలు లవ్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే ఒక 2 పర్సన్స్, ఐ మీన్ కలిసి ఒక సోల్గా మారటం.
సో అది ఒక లవ్ అనమాట. అది యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్లో జరగవచ్చు, లేదంటే ఏంటంటే యాక్చువల్గా ఒక మమ్మీ డాడీ వీళ్ళ దగ్గర నుంచి పుట్టిన ఒక సన్. సో ఇవన్నీ ఏంటంటే ఒక లవ్ అనమాట, కేరింగ్, లవ్ అండ్ ఎఫెక్షన్. మెయిన్ ఏంటంటే కాలేజ్లో లవ్లు ఉంటాయి భయ్యా, అన్నీ అట్రాక్షన్లే, ఏముండదు. అంతా ఏంటంటే ఆ టైంలో మనకు ఆ ఫీలింగ్ వచ్చేసి ట్రూ లవ్ అనుకొని ఒక ఇమాజినేషన్లో ఉంటాం. బట్ ఏంటంటే సెటిల్ అయ్యాక లవ్ చేసుకోండి. సెటిల్ అయ్యాక ఇన్ కేస్ లవ్లో ఉన్నా ఫస్ట్ సెటిల్ అవ్వండి. సెటిల్ అయ్యి మీ పేరెంట్స్ని ఒప్పించుకొని అన్నీ సెట్ చేసుకొని చుట్టూ అందరు చుట్టాలుండి మరి పెళ్లి చేసుకుంటే అసలు ఆ కిక్కే వేరు తెలుసా. ఎక్కడో మనం వెళ్ళిపోయి మనం ఒకలే ఉండేసి అలా చేస్తే వేస్ట్. లైఫ్ కూడా చాలా మిస్ అవుతాం. ఇప్పుడు తెలీదు మనకి, నాకు కనిపించిన వాళ్ళు చాలామంది అలా కనిపించారు. లవ్లో ఉన్నప్పుడు, ఏజ్లో ఉన్నప్పుడు ఏమీ ఆలోచించకుండా అలా వెళ్ళిపోయి ఏదో కలిసి ఉండి ఏదో చెయ్యాలి అని వెళ్ళారు. బట్ నేను చూశాను చాలామంది ఫెయిల్యూర్ లవ్స్. ఎందుకంటే లవ్ అనేది చేసుకున్నప్పుడు గ్రేట్ కాదు భయ్యో, అదేంటంటే కలిసి ఉండటం గ్రేట్, అవునా. సో లవ్ అనేది కలిసి ఉండాలి. ఫస్ట్ కేరింగ్ చూసుకోవాలి, రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, రిలేషన్స్ పెంచుకోవాలి. అట్లాగే పేరెంట్స్ని ఒప్పించుకొని రిలేటివ్స్తో మూవ్ అయ్యి అందరు చుట్టాలు చుట్టూ ఉండి మంచి భోజనాలతో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో అది ప్రిఫర్ చేయండి. సో ఇలాంటి చీప్ ట్రిక్స్కి కొన్ని విషయాలకి మీరు ఎక్కువగా అవ్వకుండా, బట్ లవ్ అనేది చాలా ప్యూర్, అది మనం పాడు చేస్తున్నాం అనేది నా ఫీలింగ్. బట్ ఏంటంటే అందరూ లవ్ గురించి చాలా విషయాలు చెప్తారు, బట్ లవ్ అంటే ఈజీ టాపిక్ అయిపోయింది. బట్ నేను కొంచెం కొత్తగా చెప్పడానికి మా మదర్ని ఇంక్లూడ్ చేశాను, సో నా ఫ్రెండ్స్ని ఇంక్లూడ్ చేశాను, ఇలాగ కొంచెం కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. సో లవ్ అనేది ఒక డిఫరెంట్, ఒక మెమరబుల్ డేస్ ఉంటాయి లవ్లో. ఐ మీన్ ఫస్ట్ క్రష్ అవ్వచ్చు అండ్ ఫస్ట్ గిఫ్ట్ అవ్వచ్చు. కాలేజ్ లవ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో కాలేజ్ లవ్లో ఏంటంటే జనరల్గా మనం అట్రాక్షన్లో ఎక్కువ ఉంటాం, అది ఇన్ఫాక్చుయేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే ట్రూ లవ్ కూడా ఉంటాయి. అది ఎప్పుడంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయి మనం చిన్న జాబ్ ఏదో ఒకటి చేస్తూ వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మన పేరెంట్స్ని ఒప్పించి ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి, సో వాళ్ళ గురించి మనం మాట్లాడుకొని వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకొని ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో మనం పెళ్లి చేసుకుంటే ఆ కిక్కే వేరబ్బా. అది చెప్పాను కదా. సో మన ఎంటర్టైన్మెంట్ షోలో ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి, మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉండండి మీరందరూ. సో ఇప్పుడు మంచి సాంగ్ వస్తుంది, కీప్ వాచ్ ఇట్. హాయ్, సూపర్ సాంగ్ కదా, చిన్నదానా నీకోసం, చిన్నదానా నీకోసం. సో అది కూడా ఒక లవ్వే, చిన్నదానా నీకోసం. ఒక అమ్మాయిని క్యూట్గా ఓ చిన్నదానా, ఓయ్ పోరి అని క్యూట్గా పిలుచుకుంటాం. సో అఫ్కోర్స్ వాళ్ళకి కూడా అది ఇష్టమే ఉంటుంది. ఏంటంటే మన టాపిక్ చిన్నాం కదా, లవ్ అండ్ కేరింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మీరు కూడా ఒక నెంబర్, అక్కడ స్క్రీన్ మీద ఒక నెంబర్ రోల్ అవుతుంది, దానికి కాల్ చేసి డైరెక్ట్ నాతో మాట్లాడేయచ్చు. సో మీ లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, కేరింగ్ విషయాల గురించి మీ ఒపీనియన్ ఏంటి. అఫ్కోర్స్ మీరు లవ్ చేసినా చేయకపోయినా, మీ లవ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా రెస్పాండ్ అవ్వచ్చు. ఫస్ట్ రెస్పాండ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చుట్టూ మన లవ్ స్టోరీలు కొన్ని చూసుంటాం, ఫెయిల్యూర్స్ చూసుంటాం, సక్సెస్ చూసుంటాం, వాట్ ఎవర్. బట్ ఏంటంటే మీకు మెసేజ్ ఏం అర్థమైంది అండ్ నా వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు. సో అది కూడా ఒక రెస్పాన్స్ అనమాట. సో లవ్ని ఎక్స్ప్రెస్ చేయటం కూడా ఒక లవ్వే. సో మీరే నాకు షోకి కాల్ చేసి మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మీకున్న ఎక్స్పీరియన్స్ని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మీలో ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీ లవబుల్ పర్సన్ గురించి విషెస్ అని చెప్పుకోవచ్చు. సో నాకు కాల్ చేయాలంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ రోల్ అవుతుంది కదా, సో దాన్ని కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అండ్ మీ లవబుల్ పర్సన్తో కూడా మంచి విషెస్ చెప్పుకొని హ్యాపీగా బిందాస్. సో ఏంటంటే సాటర్డే వీకెండ్ చాలామందికి కొంచెం తిరగటం, ఈరోజు ఎలాగలా ఫన్ అనుకుంటాం. లవర్స్ అయితే హాయ్ హలో మెసేజ్ బంగారం హౌ యూ అని మెసేజ్ పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే లవ్లో ఒక కేరింగ్ అనమాట. సో మమ్మీ డాడీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళు కూడా ఒక కేరింగే, అందరూ మనకి ఒక లవబుల్ పర్సన్సే. సో అందరినీ హ్యాపీగా అందరినీ బాగా చూసుకోవాలనేదే నా కాన్సెప్ట్. సో ఏంటంటే లవ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఒక లైలా మజ్ను, ఒక పారు దేవదాస్. సో వీళ్ళు ఆల్రెడీ లవ్ని ఒక రేంజ్లో పెట్టారు, ఒక ప్యూర్ లవ్ ఉంది కాబట్టి సో వాళ్ళంతా హైలైట్ అయిపోయారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనమే నేర్చుకుంటున్నాం. సో లవ్ని ఈ రోజుల్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేది లేదు. బట్ ఏంటంటే లవ్ గురించి మనకు ఒక కాలర్ కదా, కాలర్ని విష్ చేసేసుకున్నాం. హలో 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 హాయ్ 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఎక్కడి నుండి తమ్ముడు, పేరేంటి చెప్పలేదు? అరవింద్ అన్న. అరవింద్. హలో అరవింద్. అరవింద్ హాయ్ అరవింద్. హాయ్ అన్న. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
హైదరాబాద్ అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈరోజు మన టాపిక్ విన్నావు కదా, లవ్ గురించి. అవునన్న. సో లవ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి తమ్ముడు? నాకు నచ్చదన్న లవ్ అంటే. లవ్ అంటే నచ్చదా? నచ్చదన్న. సూపర్ అమ్మా, సూపర్. అన్ని అఫ్ కోర్స్ అంటే లవ్ అంటే లవర్ నచ్చదా లేకపోతే లవ్ చేసుకోవడం నచ్చదా? పేరెంట్స్ని లవ్ చేయడం ఓకే కదా? ఓకే అన్న, పేరెంట్స్ అంటే ఇష్టం అన్న నాకు. అది వెరీ గుడ్ మా. సో నువ్వేంటంటే యాక్చువల్గా లవ్లో అంటే లవర్ని లవ్ ఒక కాంబినేషన్ ఇష్టపడు, బట్ పేరెంట్స్ని లవ్ చేస్తావు. హలో, సో ఓకే. హలో చెప్పన్నా. చెప్పు, లవ్ గురించి నీ ఒపీనియన్ చెప్పు. నచ్చదన్నావు కదా, ఎందుకు నచ్చదో కూడా చెప్పు. అది అంతే అన్న, నాకు చిన్నప్పటి నుంచి అసలు ఇష్టమే లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ లవ్ ఫెయిల్ అయింది. ఓకే, ఎలా, ఏమైంది? బ్రేకప్ అయింది అన్న, గొడవ అయింది, నచ్చలే అందుకని. అవునా? సో నీ ఫ్రెండ్ని చూసి లవ్ అంటే ఇలా ఉంటుందేమో అని డిసైడ్ అయిపోయావు? అవునన్నా. ఓకే, వాళ్ళ పేరు చెప్పవసరం లేదు స్క్రీన్ మీద. ఓకే, ఇంకోటి ఏంటంటే యాక్చువల్ నువ్వేమని ఫీల్ అయ్యావు అంటే బ్రేకప్ అయిపోయిందని అనుకుంటున్నావు కదా, సో నువ్వు బాగా చేయొచ్చు కదా. ఏ అమ్మాయిలంటే ఇష్టం లేదేంటి? ఇష్టం లేదన్న, అమ్మాయిలు అంటే నాకు నచ్చదన్న అసలు. అవునా? అలా ఏమి ఉండదమ్మా. ఏంటంటే కొంతమంది ఒకలా ఉంటారు, ఇంకొంతమంది ఒకలా ఉంటారు. బట్ ప్యూర్ లవ్ని మనం కొంచెం ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా ఉంటుంది. సో అయినా కూడా వాళ్ళతో మాట్లాడినా కూడా చిరాకు తెస్తుంది అన్న. అవునా? ఏ అంత ఫ్రస్ట్రేట్గా ఉన్నావు? అంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నావే? అవునన్నా. వెరీ గుడ్ మా. సో ఏదేమైనా కానీ రేపు మ్యారేజ్ అవుతుంది కాబట్టి ఒక మంచి పర్సన్ని నువ్వు సెలెక్ట్ చేసుకో. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు. సో నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అఫ్కోర్స్ చూశారు కదా, లవ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ లవ్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లవ్ ఇష్టపడే వాళ్ళు ఎవరు అంటే లవ్లో పడిన వాళ్ళు. లవ్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరంటే పడి బ్రేకప్ అయిన వాళ్ళు. సో వాట్ ఎవర్ ఏదైనా సరే, లవ్ అనే టాపిక్ ఏంటంటే మన కోసం మనల్ని ఒక పర్సన్ మనల్ని ఇష్టపడుతున్నాడు అంటే అది యాక్చువల్గా మన ప్రజెన్స్లో కూడా ఉంటుంది. ఒక పర్సన్ మనల్ని ఇష్టపడుతున్నాడు అంటే అది ఎంత గ్రేట్ కదా. సో తన టైంలో కూడా మనకు టైం ఇస్తున్నాడు అంటే, తన ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా మనకు టైం ఇస్తున్నాడు అంటే, సో దట్ ఇస్ కాల్డ్ లవ్. అండ్ లవ్ని ఇంకో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో కాల్ వచ్చింది, సో రిసీవ్ చేసుకుందాం. హలో. హలో, హాయ్. హాయ్. పేరు? పేరు మణికంఠ. క్యా బోలే భయ్యా? పేరేంటి? మణికంఠ. మణికంఠ, నైస్ నేమ్ భయ్యా, నాకు చాలా ఇష్టం మణికంఠ. సో నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్. కరీంనగర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మన టాపిక్ విన్నావు కదా, విన్నాను. యాక్చువల్ లవ్ గురించి చాలామంది మనం ఎక్స్ప్రెస్ చేసే వేలో కూడా ఉంటుంది. అండ్ లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? లవ్ గురించి మీ ఒపీనియన్? ఫస్ట్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది. సో ఫస్ట్ అనేది ఏంటంటే స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది, తర్వాత దాని వెనకాల డోర్లు నరకంలో ఉంటాయని మీరు అంటున్నావు, ఓకేనా? ఓకే, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? అంటే యాక్చువల్లీ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఓకే. ఫస్ట్ ఏమో మంచిగా ఉంది. ఓకే. తర్వాత 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 టార్చర్ మొదలైంది. అంటే లోపల ఒక ఏది ఆ ఫీలింగ్ ఉందా? ఫస్ట్లో అంటే అట్రాక్షన్ అంటావు. ఫస్ట్ అట్రాక్షన్. ఓకే. ఫస్ట్ ఏమంటే ఎప్పుడు వస్తుందా అని, అప్పుడు అదొక ఫీల్ ఉండే. ఓకే. ఇప్పుడు ఎప్పుడు రాకుంటుందా అని. సో ఏంటంటే కాల్ వచ్చినా కానీ మళ్ళీ బిజీగా ఉన్నాం అని చెప్పేస్తాం. ఎస్, వెరీ గుడ్. తిరుగుతుండే. ఓకే, నైస్ నైస్. చెప్పండి. హలో భయ్యా, చెప్పండి, వినిపిస్తుంది. సో లవ్ గురించి మంచి టాపిక్గా మాట్లాడుకుంటున్నాం కదా. సో ఎందుకు అంటే ఏజ్లో బ్రేకప్ అయిందో తెలుసుకోవచ్చా? నేను 15 years ఉన్నప్పుడు లవ్ చేశాను. 15? భయ్యా, మమ్మీ డాడీ ఉంటారు పక్కన. సరే చెప్పు. 15 yearsకి వెళ్ళవా? అది ఏం చేస్తాం, కాలం అలాంటిది. ఓకే. 5 years చేసిన. ఓకే. 5 years చేసినాక నరకంలోకి వెళ్ళినట్టు అనిపించింది. సో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు స్వర్గం, తర్వాత నరకం అంటావు. సో ఫస్ట్ క్రష్ ఎలా ఉంది?
ఓకే, నైస్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇలానే కాల్ చేస్తూ ఉండండి. అండ్ సో స్వీట్ ఆఫ్ యూ. సో నా లవ్ అంటే చాలామందికి ఎక్స్ప్రెస్ 15 ఇయర్స్లోనే లవ్ అంటే భయ్య స్పీడ్, చాలా స్పీడ్ ఉండు భయ్య, అలానే ఉండు. బట్ ఏంటంటే అందరూ అలా ఉండరు. సో నేను చెప్పేది ఏంటంటే లవ్ అనేది యాక్చువల్గా చేసేటప్పుడు బాగానే ఉంటుంది. అండ్ దిగినప్పుడు కూడా బాగుండాలంటే మన ప్రజెన్స్ ఉండాలి. సో మనం క్లోజ్ అయ్యే కొద్దిగా మన గురించి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటుంది. మెయిన్ రెస్పెక్ట్ ఇద్దరికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, రెస్పాన్సిబుల్గా మాట్లాడుకోవాలి. సో అలాంటప్పుడే ఒక లవ్ అనేది ఇంకా ప్యూర్గా స్టార్ట్ అవుతుంది. లవ్ చేయటం కామన్ థింగ్, బట్ అది నిలబెట్టుకోవడం అనేది చాలా ప్రెషరబుల్గా ఉంటుంది. బట్ అది కూడా మనం అచీవ్ చేసామంటే లైఫ్లో ఫుల్ సక్సెస్ వస్తుంది. సో లవ్ గురించి మనం మంచి మంచి టాపిక్స్ వింటున్నాము, మంచి మంచి ఎక్కడ అన్నీ వింటున్నాం. చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడే బాధ అవన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టండి భయ్య. ఫస్ట్ లైఫ్ సెట్ లవ్, నీకు నచ్చిన అమ్మాయి వస్తుంది డెఫినెట్గా. ఏంటంటే లవ్లో ఉన్నప్పుడు మనం ఎన్ని చేసినా కానీ కోర్స్ ఇంకో కాల్ వస్తున్నట్టుంది, రిసీవ్ చేసుకుందాం. హలో 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 హాయ్. హలో హాయ్. హాయ్, పేరు? సునీల్. సునీల్. సునీల్ అండి. సునీల్ హాయ్. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. వెరీ నైస్ భయ్య. సో మన ఈరోజు టాపిక్ వింటున్నారు కదా లవ్ గురించి. సో లవ్ గురించి మనకు ఆల్రెడీ కొంచెం మంది రెస్పాన్స్ అవుతున్నారు కానీ సో లవ్ బ్రేకప్, లవ్ వేస్ట్ అలా అని మాట్లాడుతున్నారు. సో మీకు ఒపీనియన్ ఏంటి? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ గుడ్ భయ్య. లవ్ చేస్తే బాగుంటుంది, లైఫ్ థ్రిల్ ఉంటుంది. ఎస్, థ్రిల్ ఇన్ ద సెన్స్ వీ కెన్ ఇంటరాక్ట్. ఎవరైతే క్లియర్స్ ఉన్నో వాళ్ళు అసలు మేనేజ్ చేసుకోవాలనుకుంటే బాగుంటుంది, లేదు టైం పాస్ చేయాలంటే బాగుంటుంది. ఆఫ్ కోర్స్, ఎస్ కరెక్టే. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు మీరు లవ్లో ఉన్నారా? హలో, చేశాను. లవ్లో ఉన్నారా? కూడా చేశాను. చెప్పండి పర్లేదు. యాక్చువల్ నేమ్ చెప్పవసరం లేదు. లవ్ చేశాను, మ్యారేజ్ కూడా చేస్తున్నాను. ఓ సూపర్ బై. అసలు యాక్చువల్గా ఏంటంటే మనం ఆ స్టెప్ దాటినప్పుడే యాక్చువల్ రియల్ సక్సెస్ వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ కలిసి ఉంటాం డెఫినెట్గా. సో నేమ్ తెలుసుకోవచ్చా? మీ స్వీట్ హార్ట్ నేమ్? Sure, I can't share my sweetheart name. యా షూర్. బట్ ఏంటంటే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని. సో మీరు ఏం చేస్తుంటారు? నేను ఫార్మా అండి. వాట్? ఫార్మా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా లవ్ మీద మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఏమని రెస్పాండ్ అవుతారు? ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు లవ్ అనేది గ్రేట్ అనుకుంటారా, లేకపోతే ఆ లవ్ చేయటం అనేది ఒక టైం పాస్ అనుకుంటారా? ఏంటి లవ్ అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆ రెండు విషయాల్లోనే చెప్పండి. లవ్ మనం చేస్తే బట్టి ఉంటుంది. ఫ్రాంక్ చెప్పాలండి, ఇతరులని ఎవరైతే మనం లవ్ చేద్దాం అనుకున్నాం అవును, వాళ్ళని మనం కరెక్ట్ అర్థం చేసుకుంటే చాలు. అవును, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే చాలు. బాగా చెప్పే భయ్య, చాలా మెచ్యూర్గా చాలా మంది జనరేషన్ లా 8th క్లాస్ 9th క్లాస్ ఉంటే స్కూల్లో వస్తుంటే లవ్ స్టార్ట్ అయిపోతుంది. దాని ఇన్ఫాక్షన్ ఉంటుంది లవ్ అన్నారు. ఎస్, అట్రాక్షన్ అంతే, ఇన్ఫాక్చుయేషన్ అని కూడా. ఓకే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూడండి. ఓకే, కొంచెం స్పీడ్గా చెప్పండి భయ్య. 2010 నుంచి నా లవ్ స్టార్ట్ అయింది. 2015 నేను మ్యారేజ్ చేసుకున్నాను. సూపర్ భయ్య, సూపర్. నా 29. అండ్ వన్స్ అగైన్ మీకు ఓకే, మీకు మీ లవబుల్ పర్సన్కి అండ్ మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో అందరికీ సో కంగ్రాట్స్. ఇలానే లవ్ చేసి మీరు హ్యాపీగా ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటంటే లవ్ గురించి మనం చాలా టాపిక్స్ విన్నాం, ఇలానే మాట్లాడుతున్నారు. లవ్ అనేది ఒక మెమరబుల్ డే అలా ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది నేను రియల్ లవ్ చేసి పెళ్లి చేసుకోవడం అనేది రియల్ లవ్, సో అది కూడా అచీవ్ చేస్తున్నారు. చూసావు కదా. సో కాలర్స్ అందరూ విన్నారు. మంచి సాంగ్ ఒకటి విన్నాం, మళ్ళీ వస్తా, బాయ్. చూసావు కదా, సూపర్ సాంగ్ కదా. సో ఏంటంటే అది కూడా ఒక లవ్లో మెమరబుల్గా ఉంటుంది. చాలా మెలోడీస్ సాంగ్. అఫ్కోర్స్ నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. సో కాలర్స్ అందరూ నేను రిసీవ్ చేసినప్పుడు నాకు ఒక మెసేజ్ అర్థమైంది. అఫ్కోర్స్ ఫ్రీగా మెసేజ్ ఇస్తున్నాను, ఈయన వదిలేసేయండి పర్లేదు. బట్ లవ్ అనేది ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో కూడా ఉంటుంది అని కొంతమంది అన్నారు. ఇంకోటి కలిసి ఉంటేనే రియల్ లవ్ అన్నారు. సో లవ్ వాట్ ఎవర్ ఏదైనా సరే, ఒక పర్సన్ మనల్ని ఇష్టపడుతున్నాడంటే అది చాలా గ్రేట్.
మీరు కూడా ఒక యాక్చువల్గా ఒక లవబుల్ పర్సన్గా అంటే లవ్ చేయకపోయినా పర్లేదు, లవబుల్ పర్సన్గా ఉండండి. ఐ మీన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని లవ్ చేస్తూ మన ఫ్రెండ్స్ని హెల్ప్ నేచర్. సో ఇట్స్ కాల్ ఆల్సో లవ్, కేరింగ్ ఆల్సో లవ్ కదా. సో ఏంటంటే మనం కాలర్స్ అందరిని చూసాం, మంచి మంచి బాగా రెస్పాండ్ అయ్యారు. సో అఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ. నేను ఇదే టాపిక్ని ఫేస్బుక్లో లింక్ చేసినప్పుడు, ఐ మీన్ నేను ఎవ్రీడే రేపు మాట్లాడే టాపిక్ ఈరోజు చెప్తానని చెప్పాను కదా. సో అది నేను ఫేస్బుక్లో పెడతాను అనమాట. మీరు కూడా చూడాలనుకుంటే ఓంకార్ జాలాది అని ఉంటుంది. సో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్ అయినా పంపించవచ్చు. సో ఆ టాపిక్ పంపించినప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యారు. లవ్ అనేది ఓకే భయ్యా, బట్ ఏంటంటే అలా ఇలా చెప్తూనే ఉన్నారు ఏదో ఒకటి. ఇప్పుడు ఏదైతే మన కాలేజ్ దగ్గర విన్నామో, సో లవ్ అనేది ఇలానే చెప్తున్నారు. ఒకళ్ళు బాగుంది అంటాడు, ఇంకోటేమో లవ్ వేస్ట్ భయ్యా, ఎందుకు లవ్, హ్యాపీ ఫ్రెండ్స్ ఉన్నారు, తిరుగు ఎంజాయ్ చేయి, లైఫ్లో సక్సెస్ అవ్వు, ఏం కావాలి చెప్పు మనకి, ఇంకా అంటూ ఉంటారు. సో ఏదైనా సరే మనం హ్యాపీగా ఉండేది మెయిన్ ఇంపార్టెంట్, లవ్ అనేది సెకండరీ. సో లవ్ అనేది ఒక లైఫ్లో పార్ట్, అది గుర్తుపెట్టుకోండి. సో లవ్ కోసం మీరు చాలామంది ఏవేమో చేస్తూ ఉంటారేమో. సో ఇప్పుడు నా షో చూసి ఇప్పుడైనా కొంచెం చేంజ్ అవ్వండి. సో లవ్ అనేది ఒక ఇక్కడ నుంచి రావాలి, వద్దు. సో ఏంటంటే మన కాలేజ్ని అన్నీ రిసీవ్ చేసుకున్నాం, చాలా హ్యాపీ ఈరోజు. ఎందుకంటే లవ్ ఎంతమంది కూడా ఉన్నారు. నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ 15 years కంటే భయ్య చాలా స్పీడ్గా ఉన్నాడు. అఫ్కోర్స్ ఇంకొకళ్ళు మెచ్యూర్గా కూడా మాట్లాడి కూడా ఏంటంటే లవ్ గురించి తిట్టారు. బట్ ఓకే, అఫ్కోర్స్ ఐ అండర్స్టాండ్. ఎందుకంటే వాళ్ళకున్న చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్. ఏం కాదు, లవ్ అనేది లవ్వే, ఎప్పటికైనా మనమే చేంజ్ అవుతూ ఉంటాం, లవ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది. సో లవ్ ఈజ్ నెవర్ చేంజ్. ఓకే, సో లవ్ గురించి మనం మంచి టాపిక్ మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియో మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడొచ్చు. అండ్ ఈ వీడియోని మీరు ఇంకోటి ఏంటంటే మెయిన్ లవ్ గురించి చెప్పాను కదా. సో నేను రేపు మాట్లాడే టాపిక్ నేను ఈరోజే చెప్తా. ఎక్కడంటే ఓంకార్ జాలాది అలియాస్ జే అని ఉంటుంది. సో మీరు దాంట్లో ఒకసారి వ్యూ చేసినట్లయితే ఒక టాపిక్ రోజు ఉంటుంది. ఆ టాపిక్ గురించి మీరు రెస్పాండ్ అవ్వచ్చు. ఇఫ్కోర్స్ మీరు రెస్పాండ్ అయితే నేను ఒకవేళ మీరు చెప్పమంటేనే చెప్తా స్క్రీన్ మీద మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు, కొంతమంది ఏమనుకుంటున్నారు, మ్యాక్సిమం పర్సన్స్ అసలు ఏమనుకుంటున్నారు లవ్ గురించి అనేదే నేను చెప్తాను. సో ఎవరిని హర్ట్ చేయకుండా లవ్ అనేది ఒక ప్యూర్గా తీసుకోండి, ఏం కాదు. బట్ చెప్పాను కదా, లైఫ్లో పేరెంట్స్ని ఒప్పించే లవ్ చేసుకోండి, లైఫ్లో సెటిల్ అవ్వండి, బాగా చదువుకోండి. అండ్ టాటా, బై బై, సీ యూ. అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ వస్తాను. బాయ్.